నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. ఆయన ఉమ్మడి రాష్ట్రానికి హోంమంత్రిగా పనిచేసిన శ్రీ ఎంవి మైసూరారెడ్డి గారు. తాజా రాజకీయాల గురించి వారితో ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, విజయవాడ కృష్ణలంకలో ఒక 25 ఏళ్ల యువకుడు మిస్సింగ్ కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. అతను చనిపోయాడా అదృశ్యమయ్యాడా అనేది 2 వాదనలు నడుస్తున్నాయి. వారి తల్లిగారు అయితే స్పష్టంగా చెప్పేశారు, నా కొడుకు బూడిదైపోయాడు, ఆ బూడిదనైనా అప్పగించండి అని చెప్పారు మొన్నటి వరకు. నిన్న చంద్రబాబు నాయుడు గారిని ఆవిడ కలవటం జరిగింది. అంతకు ముందు రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడని కలిసి ప్రభుత్వం మీద కొన్ని ఆరోపణలు చేశారు. నిన్న ఆవిడ చంద్రబాబు గారిని కలిసిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది, నమ్మకం వచ్చింది, న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది, నాకు న్యాయం జరిగిందని కూడా ఆవిడ ఒక మాట అనటం జరిగింది. సో ప్రభుత్వం రెస్పాండ్ అయిన తీరు గురించి ఏం చెప్తారు? ఇప్పుడు అంటే మరి ఈ కేసు సంబంధించి అయితే పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి ఈ సాయి కృష్ణ నవీన్ రెడ్డి ఇద్దరు స్నేహితులే. వీళ్ళ స్నేహితం జైల్లో అయింది. స్నేహితము బయట కాదు, జైల్లో. అంటే ఇద్దరు ఏదో రౌడీ షీట్లలో క్రైమ్ సస్పెక్ట్స్, కొంచెం నేర చరిత్రే ఉంది ఇద్దరి మీద. అక్కడ స్నేహంగా మారింది. గత డిసెంబర్లోనేమో వీళ్ళు ఏదో పార్టీ చేసుకున్నట్టుంది. పార్టీలో ఏదో సెల్ ఫోన్ వివాదం వచ్చింది ఇద్దరికి. వచ్చినప్పుడు ఈ సాయి కృష్ణ నవీన్ రెడ్డి చెంప మీద కొట్టాడంట ఆ ఫోన్ వివాదంలో. కొడితే సాయి కృష్ణ కూడా అతన్ని కొట్టినారంట. వాదులాట జరిగింది. వాదులాట జరిగినప్పుడు ఏదో మద్యం తాగుతున్నారంట. ఆ సీసానే పాల్గొట్టి అతన్ని మెడ మీద పొడిచినాడంట పైలిపోయిన బాటలతోనే. ఆ దెబ్బల్లో ఆ నవీన్ రెడ్డి చనిపోయినాడు. మరి ఈ చనిపోయిన తర్వాత ఈ కేసేనో బహుశా ఇంకొక కేసునో ఈ సాయి కృష్ణను కృష్ణలంకలో ఉండే పోలీస్ స్టేషన్లో ఉండే నాగరాజు గారు అని ఇన్స్పెక్టర్ గారు ఆయన అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసినప్పుడు 3rd డిగ్రీ మెథడ్ సప్లై చేసినారని చెప్పి ఆ పోలీస్ స్టేషన్లోనే అరెస్ట్ అయి ఉన్న ఇంకొక వ్యక్తి చందు అని అతను ఒక వీడియో రిలీజ్ చేశారు. అవి కూడా బయటకు వచ్చినాయి. వీడియో రిలీజ్ చేసి ఇతన్ని 3rd డిగ్రీ మెథడ్ సప్లై చేసినారని ఆ వీడియోలో అతను కూడా చెప్పినాడు, చందు అనే అతను. ఈ వివాదం ఏంటంటే ఇతను ఇప్పుడు కనిపించటం లేదు. అంటే 3rd డిగ్రీ అప్లై చేసినప్పుడు చనిపోవడమో మరి బహుశా అదే జరిగింటుంది అనుకుంటాను. అంటే నాకు దగ్గర అయితే వివరాలు లేవు, కానీ సాక్ష్యాలు లేవు, కానీ ప్రభుత్వం నుంచి కూడా ఇంకా ఎలాంటిది అంటే రాలేదు. తర్వాత ఒకరోజు ముందర వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. మరి ఇది పరామర్శించాల్సిన అర్హత ఉన్న కేసా కాదా అంటే అది వారి విచక్షణకే వదిలేస్తున్నాను నేనేమంటున్నా. సరే, ఆ మరుసటి రోజు ఎప్పుడు ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినట్టున్నారు ఈ సాయి కృష్ణ తల్లిదండ్రులు. కలిసి ముఖ్యమంత్రి గారికి కూడా వారి బాధను వెళ్ళబోసుకున్నట్టున్నారు. ఏమిటన్నా నేరస్తుడు కానీ క్రైమ్ సస్పెక్ట్ కానీ తల్లిదండ్రి కొడుకే కదా, ఆ బాధ అనేది ఉంటుంది కదా. ఆ బాధలో వాళ్ళ బాధ వ్యక్తం చేసుకున్నారు. ఆయన కూడా వారిని 1 గంట వారు చెప్పేవన్నీ వివరాలు విన్నారు ఓపికగా. విని తర్వాత ఆ సిఐ మీద కూడా హత్యానేరం కింద అయితేనేమి, మిస్సింగ్ కేసు అయితేనేమి, వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు నాగరాజు మీద. ఇవి ఎంత ఇదొక గందరగోళం కేసు. ఇప్పుడు ఏమైతే ఏముంది, నాగరాజు మీద అయితే కేసులు వాళ్ళు కోరుకున్నట్టు, తండ్రి కోరుకున్నట్టు కేసులు బనాయించినారు. ఆ కేసు అంతటితో ఉంది. ఇప్పుడు ఆ సాయి కృష్ణ పిన్న తల్లి కూడా లాయర్ అట. ఆవిడ కూడా ఎప్పుడైతే ఈయన అరెస్ట్ చేశారో సాయి కృష్ణని, కోర్టులో ప్రవేశపెట్టలేదో ఇప్పటికి 50 రోజులు అయితే అయిపోయింది. సో ఈ లోపల అరెస్ట్ అయిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళ పినతల్లి గారు వెళ్ళి డీజీపీకి తర్వాత కమిషనర్కి విన్నవించుకున్నారు, ఒక లేఖ రాశారు, స్వయంగా ఆవిడే అందజేశారు, మా అబ్బాయి కనపడట్లేదని.
సో అయినప్పటికీ వాళ్ళ నుంచి రెస్పాన్స్ రాలేదు. అంటే వారు సరైన చర్యలు తీసుకోలేదు. అప్పుడే వాళ్ళకి తెలుసు దీన్ని బయటకు రానిలేదు, దీన్ని ఒక అదృశ్యం కేసు కింద చేసేయాలనే ప్రయత్నం జరిగిందని ముందు ఆరోపణ చేశారు వారి కుటుంబం నుంచి. ఆ పిల్లోడి మేనమామ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవే ఆరోపణలు చేశారు, దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలని. అంటే ప్రభుత్వం రెస్పాన్స్ ఎలా ఉందంటారు ఇది? అంటే ఇది ఇప్పుడు ఎక్కడో స్టేషన్లో జరిగే కేసు, ఇవన్నీ ఏదైనా కంప్లైంట్ వచ్చో పత్రికల ద్వారానో ఎప్పుడో ప్రభుత్వ దృష్టికి వచ్చేది. అంత లోపల మరి వైఎస్ఆర్సీపీ నాయకులకు ఆ సమాచారం ఎట్లా అందిందో ఆయన కలవడం, పరామర్శించడం జరగడంతో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకున్నది అనుకోండి. పత్రికల్లో వార్తలు రావడము ఇవంతా కేసు ప్రాధాన్యత సంతరించుకున్నది. దీని మీద ప్రభుత్వం అయితే విన్నారు, స్పందించినారు కదా. అంతకుముందు కలిసినారంటున్నారు వాళ్ళ పినతల్లి లాయరు పోయి కలిస్తే డీజీపీ కానీ సిపి కానీ వీళ్ళెవరూ చర్యలు తీసుకోలేదు అనేది ఆరోపణ. ఎందుకంటే ఇది మామూలుగా ఇటువంటివన్నీ ఎన్నో జరుగుతుంటాయి. జరిగినప్పుడు ఈ కేసు వారి దృష్టిలో పడి ఉండదు, ఇంత ప్రాచుర్యం పొందుతుందని వారికి అవగాహన ఉండదు. కలిసినప్పుడు డిపార్ట్మెంట్లో జరిగిన కేసు, అంటే పోలీస్ స్టేషన్లో ఈ సాయి కృష్ణ హింసలు పెట్టినారు, చనిపోయినాడేమో, బహుశా చనిపోయి ఉంటాడు, చనిపోకపోతే ఏదో ప్రొడ్యూస్ చేస్తారు కదా, చనిపోయింటాడు కాబట్టి ఇంకా ఆ కేసు గురించి మిన్నకుండిపోయారు. ఇది ఎప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు వెళ్ళటము, చీఫ్ మినిస్టర్ పోయి కలవటంతోనే ప్రాధాన్యం సంతరించుకున్నది. వాళ్ళు మాకెందుకు లేని ప్రభుత్వం చర్యలు తీసుకున్నారు. అది ఇది ముందు డిపార్ట్మెంట్లో అయితే డిపార్ట్మెంట్లో జరిగింది కాబట్టి కొంచెం లీనియంట్ వ్యూ తీసుకుంటారు డీజీపీ కానీ సిపి కానీ వీళ్ళంతా. సిఐ నాగరాజు విషయానికి వస్తే, ఇప్పుడు 3rd డిగ్రీ ప్రయోగించాడు, తర్వాత ఆయనే తీసుకెళ్లి ఒక హోటల్లో బంధించి ఆ హోటల్లోనే కొట్టడం జరిగిందని ఒక ఆరోపణలు ఉన్నాయి. అక్కడే బాగా తీవ్రమైన గాయాలతో ఉన్నప్పుడు వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లారు, అక్కడ వైద్యం చేయకపోతే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇవన్నీ ఆరోపణలు అయితే ఉన్నాయి. అంటే ఒక సిఐ స్థాయి అధికారి ఈ తరహాలో ఒక 3rd డిగ్రీ ప్రయోగించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది అంటారు? ఎందుకు వస్తుంది సహజంగా, ఎందుకు ఇవి 3rd డిగ్రీ అనేది పోలీస్ స్టేషన్లో జరిగేది. ఎవరు కూడా చేయమని ఎవరు చెప్పలేండి. ఈ కొందరు ఈ దొంగల విషయంలోనూ రౌడీ షీటర్ల విషయంలోనూ కొంత ఓవర్ స్టెప్పింగ్ చేస్తుంటారు. ఇటువంటి కేసే ఒకటి వచ్చింది నేను హోంమంత్రిగా ఉన్నప్పుడు. అయితే అది నా దృష్టికి రాలేదు, కానీ శాసనసభలో ప్రశ్న వచ్చింది. ప్రశ్న వచ్చినప్పుడు ప్రశ్నకు నేను సమాచారం తెప్పించుకోవాలి కదా. సమాచారం తెప్పించుకున్నప్పుడు పోలీసులు నాకు సమాచారం పంపించారు, ఫోటోలు. ఏమంటే వాడిని కొట్టినారు, చనిపోయినాడు, స్టేషన్లోనే ఊరేసినారు. ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అని అంటే, వాడు ఊరేసుకుని చనిపోయినాడు స్టేషన్లో, అతనే వేసుకుని చనిపోయినాడని ఆ ఫోటోలు కూడా నాకు పంపించారు. సరే, సీనియర్ ఆఫీసర్లు బ్రీఫ్ చేయని వచ్చి కేసు అంతా మెటీరియల్ తీసుకొని వచ్చినారు, ఆ ఫోటోలు కూడా తీసుకొని వచ్చినారు. తీసుకొని వచ్చినాక నేను, ఎందుకంటే ఇటువంటివన్నీ అనవసరంగా కాంట్రవర్సీలు అవుతుంటాం అని నేను కూడా కొంచెం తీవ్రంగానే చూశాను. అది చూసినప్పుడు ఆ ఫోటోలు చూసినప్పుడు వాడు కిటికీకి ఊరేసుకున్నాడు. కిటికీకి పోలీస్ స్టేషన్ లాకప్లో ఉంటుంది కదా, దాంట్లో ఏదో కిటికీకి ఊరేసుకున్నాడు. ఊరేసుకున్నప్పుడు నేను బేసిక్గా డాక్టర్నా కదా, డాక్టర్ అయినా తర్వాత రాజకీయాల్లోకి వచ్చినాను, హోంమంత్రి కూడా అయినాను. నేను ఆ ఫోటో చూసినాను. ఫోటో చూసినప్పుడు ఆయన శవం అయితే తాడుకు వేలాడుతుంది, కాలు అయితే కింద మోకాల వరకు నేల మీద ఉన్నాయి. అర్థమేమి జరగలేదు, అది బలవంతంగా కోయాషన్తో ఏదో పోలీసు వాడు తాడు కట్టి ఊరేసుకున్నట్టు చూసి వాడి కాళ్ళు అతను కూడా చూసుకున్నట్లేదు, అధికారులు కూడా కాళ్ళు కింద మోసినాయి. కింద మోసింటే ఉరి కాదు కదా. అప్పుడు నేను చెప్పాను, సీనియర్ పోలీస్ అధికారులు బ్రీఫింగ్ చేయించి, ఈ కేసు డిఫెండ్ చేయలేనయా, నేను ఇమీడియట్గా అతన్ని సస్పెండ్ చేసి యాక్షన్ తీసుకోండి అతని మీద అని.
అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారా సార్ అతని మీద? ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, చనిపోయినాడని చెప్పినారు అంతే. అప్పుడున్న అధికారి మీద, ఎవరైతే ఆ పోలీస్ స్టేషన్ అధికారి ఉంటారో. ఇది నా దగ్గరికి చనిపోయినాడు అని క్వశ్చన్ వచ్చింది శాసనసభలో. దానికి నేను రిప్లై ఇవ్వాలి కదా హోంమంత్రిగా. నేను సమాచారం సేకరించుకోవాలి కదా. ఏదో క్వశ్చన్ వచ్చిందయ్యా, ఇది మెటీరియల్ ఏమిటిది, విషయం చెప్పండి నాకు అని చెప్పి నేను ఆ క్వశ్చన్ వాళ్ళకి పోతుంది కదా, ఆ మెటీరియల్ తీసుకొచ్చి చూపించినారు. అప్పుడు అది నేను డిఫెండ్ చేయలేను, ఇమ్మీడియట్గా ఇతని మీద, ఈ అధికారి మీద, కన్సర్న్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద చర్యలు తీసుకోమని చెప్పాను. కేసు బుక్ చేయమన్నాను, సస్పెండ్ చేయమన్నాను. సరే, తర్వాత నేను హౌస్కి వచ్చినాను. హౌస్కి వస్తే నేను వాళ్ళు క్వశ్చన్ అడిగి నన్ను ఏదో అనుబంధ ప్రశ్న అడిగారు. అడిగితే నేను చెప్పాను, ఈ విషయం మీరు క్వశ్చన్ వేసిన తర్వాత నా దృష్టికి వచ్చింది. దృష్టికి వచ్చినప్పుడు ఆ ఫోటో చూశాను. చూసి అతను ఊరేసుకునేట్టు ఏం లేదు, వీళ్ళు ఊరేసేటట్టు ఉంది. కాబట్టి ఇది 3rd degree మర్డర్స్ అప్లై చేసినప్పుడు చనిపోయినట్టున్నాడు. అందుకనే ఆ పోలీస్ అధికారి మీద చర్యలు తీసుకోమని చెప్పాను. సస్పెండ్ చేసి చర్యలు తీసుకోమని చెప్పినాను అని నేను క్వశ్చన్కు రిప్లై చెప్పి కూర్చున్నా. అందరూ లేచారు, ప్రతిపక్ష నాయకులు అంతా, అన్ని పార్టీలలో లేచారు నా మీదకి. పక్కనే విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, చీఫ్ మినిస్టర్. ఆయన పక్కన సీట్లోనే నేను కూర్చున్నా. లేచి గోని గగ్గోలు పెట్టినారు, అంత తప్పు చెప్తున్నాడు, ఈ కేసును తప్పుదారి పట్టిస్తున్నాడు మా హోంమంత్రి గారు అని చెప్పి గోల మొదలు పెట్టినారు. భాస్కర్ రెడ్డి గారు కూడా, ఏమి నువ్వు యాక్షన్ తీసుకున్నాయని చెప్పినావే, ఎందుకు గోల పెడుతున్నారని ఆయన నవ్వుతున్నాడు. నవ్వుతుంటే నేను తప్పు, వాళ్ళు ఎన్నిట్లేదు సార్ సరిగా సమాధానం, అందుకని నా మీద గొడవ పెడతాను, పెట్టిన సమాధానం చెప్తాను. తీసుకున్నా కూడా గొడవ చేస్తున్నారు. తర్వాత ముఖ్యమంత్రి గారు లేచి సమాధానం ఏం చెప్పారు హోంమంత్రి గారు, అది మీరు క్వశ్చన్ వేసిన తర్వాత సమాచారం తన నోటీస్కి వచ్చిందని, నోటీస్కి వచ్చినాక అతని మీద సస్పెండ్ చేసినారు, యాక్షన్ తీసుకోమని ఆదేశాలు ఇచ్చినారు. యాక్షన్ తీసుకునేది టైం పడుతుంది కదా, తర్వాత ఏమన్నా ఉంటే చెప్తారు. మీకు అనుకూలంగానే ఆయన సమాధానం చెప్తే గోల పెడతాన్నారు ఏంటంటే వాళ్ళకి అర్థం గమ్ అయిపోయింది. బయటికి పోయినాక లాబీలో ఉంటారు కదా నాయకులంతా, తప్పించుకుంటే మా చేతుల్లో ఏం తప్పించుకునేది ఏముంది, నేను ఉన్న వాస్తవం చెప్పాను. అంటే నీవు ఎట్లా అనుకున్నావు వాస్తవం అని అంటే, నేను ఊరేసిన ఫోటో చూస్తానే చెప్పినాను. కాళ్ళు నేల మీద మోసినాయి కాబట్టి ఊరే కాదు కదా, ఎవరు చనిపోయిన వ్యక్తిని తీసి ఊరికి ఏలాడదీసి ఊరేని కంకాక్టెడ్ స్టోరీ ఇచ్చినారనేది అర్థమైంది. అర్థమయ్యా నేను సస్పెండ్ చేసినాను, చర్యలు తీసుకోమన్నాను. నేను ఉన్నది చెప్పినాను, మీరు అది సరిగా ప్రాపర్గా వినకుండా నా మీద గగ్గోలు పెడితే ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పారు కదా, ఏం తప్పేం చెప్పినారు, కరెక్ట్గానే చెప్పినారు కదా అని. అంటే నీకెట్లా తెలిసింది అని అంటే, నేను డాక్టర్ను కదా, కాళ్ళ నెల మీద మోస్తుంటే ఆత్మహత్య కాదని నేను డిఫెండ్ చేయను, యాక్షన్ తీసుకోండి అని, అవి ఇమీడియట్గా నా దృష్టికి వస్తాను, చర్యలు తీసుకున్నాను అని చెప్పిన. అట్లా ఉంటాయి కొన్ని. ఇప్పుడు మీరు హోంమంత్రిగా ఉన్న సమయంలో మీరు డిఫెండ్ చేసే ప్రయత్నం చేయలేదు, కన్ఫెస్ చేశారు ఇది జరిగింది, తప్పు జరిగింది అని. ఇప్పుడు ఉన్న సందర్భంలో సాయికృష్ణ విషయంలో ఆ ప్రభుత్వం అయితే ఇంకా కన్ఫెస్ చేయలేదు, ఇది నిజంగా లేదు కదా. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత యాక్షన్ తీసుకున్నారు కదా, అతని మీద కేసులు బనాయించినారు కదా, హత్య నేరం అయితేనేమి, గా నిర్బంధించి దాని మీద అంటే వివిధ సెక్షన్ల కింద కేసు బుక్ చేసినారు. ముఖ్యమంత్రి దృష్టికి పోయినాక యాక్షన్ తీసుకున్నారు. కానీ అతను సాయికృష్ణ ఏమయ్యాడు, అతను నిజంగా ఉన్నాడా, ఇంకా మిస్ అయ్యాడా, లేదంటే బూడిదైపోయాడా, ఇదైతే ఆ వచ్చిన ఆరోపణకైతే సమాధానం చెప్పలేదు అనేది, ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదనేది ప్రభుత్వం నుంచి, హోంమంత్రి నుంచి కూడా ఒక వివరణ అయితే రాలేదనేది. వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలి కదా, చేసుకుంటారు. నేనంటే ప్రాబబ్లీ ఉండకపోవచ్చునని నేను చెప్తున్నాను, నాకైతే విషయం అయితే తెలియదు. వాళ్ళు ప్రభుత్వ పరంగా రిప్లై చెప్పేటప్పుడు
ఇది అధికారిని వేశారు కదా విచారణ చేయమని. విచారణ చేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఓకే, వాళ్ళ ప్రభుత్వం తరపున నుంచి ఆ వివరణ వస్తుంది. ఓకే. ఈ థర్డ్ డిగ్రీలు లేదంటే పోలీసులు కొంత ఈ క్రిమినల్స్ మీద జులుం చూపించడం, దీన్ని ఎట్లా చూస్తారంటే ఇది చట్టాలు అయితే ఒప్పుకుంటాయా? అసలు పరిధిలో ఉందా? థర్డ్ డిగ్రీ అనే పదం ఉందా పరిధిలో? లేదు, అట్లా చేయకూడదు. చేయకూడదు. అదే సైంటిఫిక్ వేలో విచారణ చేయాల్సింది ఉంటుంది. ఈ దొంగతనాల కేసులోనందు కొంచెం ఇటువంటి చర్యలు చేపడతారు, థర్డ్ డిగ్రీ అప్లై చేస్తారు. అది కూడా చట్ట పరిధిలో లేదు. పొరపాట్లు జరిగినప్పుడు వాళ్ళు శిక్ష అనుభవించాల్సింది, దానికి ఎవరు మేము చేయలేము. అది చేయమని ఏ చట్టము లేదు. థర్డ్ డిగ్రీ అప్లై చేయాలనేది ఎక్కడ లేదు. ఇప్పుడు ఎందుకంటే పోలీస్ స్టేషన్ లాకప్లో కొట్టినా అది కేసు అవుతుంది, తప్పకుండా కేసు అవుతుంది. నీకు చెప్పాలంటే నేను హోంమంత్రిగానే పనిచేసిన. అంతకుముందు రాయలసీమ ఉద్యమంలో కూడా నేను ఉద్యమానికి కన్వీనర్గా ఉన్నాను, రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా. బంధకాలు ఇచ్చారు. ఇది ఏ సంవత్సరం సార్? ఇప్పుడు నేను మంత్రి కాకముందు రాయలసీమ ఉద్యమం నడిచేటప్పుడు 30 సంవత్సరాలు అవుతాయి. బంధకాలు ఇచ్చినప్పుడు బంద్ ఎట్లా జరుగుతుంది ఏమి అనేది జిల్లాలు తిరిగి వెళ్తాం కదా, పర్యవేక్షిస్తాము. పోయినప్పుడు చిత్తూరు జిల్లాకు వెళ్ళాను. చిత్తూరు జిల్లాకు వెళ్ళినప్పుడు చిత్తూరు జిల్లాలో అక్కడ నాయకులు ఉంటారు కదా, కలిసి వస్తాం కదా. మామూలుగా జరిగేదే ఏ అజిటేషనల్ కార్యక్రమంలో జరిగేది కాదు, ఇల్లీగల్ ఏం యాక్టివిటీ కాదు అది. ఇది ఒక ఏదో ఇన్ఫర్మేషన్ ఎస్పీకి పోయింది. అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ పోతే నన్ను అరెస్ట్ చేశారు. ఏం సంఘటన జరగలేదు, ఏమి లేదు. నాయకులతో, చిత్తూరు జిల్లా నాయకులతో మాట్లాడకపోతే అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసి స్టేషన్లో వచ్చి ఎస్పీ వచ్చి కొట్టినాడు నన్ను. అప్పుడు చిత్తూరు ఎస్పీ నన్ను కొట్టినాడు, దాడి చేశారు. కొట్టినాడు. కొట్టిన తర్వాత నాకు పొద్దున్నే లాయర్లంతా విషయం తెలిసి, రాయలసీమ ఉద్యమం కదా, అప్పటికి సమితి ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. ఉద్యమం కాబట్టి అక్కడ లాయర్లు నా తరపున వాదించేసరికి ప్రొడ్యూస్ చేయాల్సింది వచ్చింది. ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను మేజిస్ట్రేట్కు చూపించాను, దెబ్బలు చూపించి నన్ను కొట్టినాడు అనవసరంగా. మేమేదో కాఫీ తిరిగి మా నాయకులతో మాట్లాడి వెళ్ళాలని వచ్చినాం చిత్తూరుకు. మేము ఆ సాంఘిక కార్యక్రమాలు చేయనేం రాలేదు ఇక్కడ అని నేను మేజిస్ట్రేట్ ముందర స్టేట్మెంట్ ఇచ్చే కేసు రిజిస్టర్ అయింది అతని మీద. చేయకూడదు, ఎవరు కూడా చేయకూడదు. ఇప్పుడు అంతర్జాతీయ చట్టాలు కానీ లేదంటే మానవ హక్కుల హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, యుఎన్ కూడా, ఐక్యరాజ్య సమితి, ఇట్లాంటి సంస్థలు లేదంటే మన చట్టాలు కూడా చెప్తున్నాయి స్పష్టంగా. అయినప్పటికీ కూడా అనేక చోట్ల దేశంలో జరుగుతూ ఉన్నాయి ఇలాంటివి, క్రిమినల్స్ మీద కొంత హై హ్యాండ్. పోలీసులు విశేషీకరణకైతేనేమి ఈ కొందరు హై హ్యాండెడ్గా, ఇప్పుడు నా విషయంలో అయితే ఏముంది సంబంధం, తీరా కనుపోయినా ఏదో వాళ్ళ నాయకులతో మాట్లాడిందో నా దావన నేను కడపకు వచ్చేసింది. దాన్ని నేను రేపు బంద్ ఉంది కాబట్టి ప్రివెంటివ్గా అరెస్ట్ చేసినామన్నా. అరెస్ట్ చేసినప్పుడు అక్కడున్న ఇన్స్పెక్టర్ కూడా మనకెందుకు లేవా, పద్దను విచారించుదాంలే అని వదిలిపెట్టేసింది. నేను ఎస్పీ అదే పనిగా వచ్చి చేయటం అంటే తప్పే కదా. అట్లా కొందరు ఓవర్ స్టెప్పింగ్ చేస్తుంటారు. చేసినప్పుడు వాళ్ళు దానికి బాధ్యత వహించాలి. దీంతో పాటుగా ఇప్పుడు డిపార్ట్మెంట్ నుంచి కానీ, బ్యూరోక్రాట్స్ నుంచి కానీ, లేదంటే పోలీసు ఉన్నతాధికారుల నుంచి కానీ, ఈ సిఐ లెవెల్, ఎస్ఐ లెవెల్, కానిస్టేబుల్ లెవెల్ ఈ అధికారులు కూడా కొంత వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం లేదంటారా? లేదంటే వాళ్ళకి కౌన్సిలింగ్ వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి తెలుసు కదా, కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంటుంది? చట్టాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు కదా, ఎస్ఐకి ఎస్ఐ ట్రైనింగ్ ఇస్తారు, సిఐకి సిఐ ట్రైనింగ్లు ఉంటాయి కదా వాళ్ళకు. ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా ట్రైనింగ్ ఉంటుంది. మళ్ళీ కొత్తగా ఏమిస్తారు? ఇప్పుడు ఒకసారి ఓవర్ స్టెప్ అవుతారు అంట కొందరు, విచక్షణ ఎమోషనల్ గాను ఏదన్నా రియాక్ట్ అవుతుంటారు. రియాక్ట్ అయినప్పుడు ఆ తప్పు వాళ్ళు అనుభవించాల్సిందే వస్తుంది అంట. ఏం వాళ్ళని ప్రొటెక్ట్ చేయరు కూడా. ఇలాంటి సంఘటన ఒకటి లాకప్ డెత్ జరిగినప్పుడు మద్రాస్ హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. 9 మంది పోలీసు అధికారులకి, కానిస్టేబుల్కి కానీ ఉరి శిక్షణ అయితే విధించింది.
అంత అంటే మన చట్టం కానీ మన న్యాయస్థానాలు కానీ అంత సివియర్గా ఉన్నాయి, అంటే పౌర సమాజాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయాలి పోలీసులు. అంటే ఇప్పుడు కేసు ప్రూవ్ అయితే తప్పకుండా చర్యలు ఉంటాయి, చర్యలు. తప్పదు. ఇప్పుడు నాగరాజు ఉంది, ఈ కేసు అతను మ్యాన్ మిస్సింగ్ కేసే కదా, ఇతను చనిపోయినాడంటే అతని మీద తప్పకుండా చర్యలు ఉంటాయి కదా. ఓకే ఓకే. దానికి ఎవరేం చేస్తారు? చట్టం ముందు అందరూ సమానులే కదా. ఒకవేళ నీకు అధికారం ఉంది, దొంగలను విచారించాలనో ఏదో కేసులు బట్టి కూడా ఉంటాయి కదా. ఓకే ఓకే. ఇక్కడ ఇది మర్డర్ కేసు అనుకోండి, అఫ్ కోర్స్ మరి నాకైతే పూర్తి సమాచారం లేదు. వాళ్ళు వాదులాడుకొని నవీన్ రెడ్డిని సాయి కృష్ణ బాటలతో పొడిచినారు, అతను చనిపోయినారు అన్నారు. మరి ఆ కేసు మీద అరెస్ట్ చేశారా, ఇంకొక కేసు మీద అరెస్ట్ చేశారని ఆ వివరాలన్నీ లేవు కరెక్ట్గా. ఆ కేసు మీద విచారణ చేసిన, అరెస్ట్ చేసిన కేసు ప్రొసీజర్ ప్రకారం నడుపుకోవాలి కదా. ఇతనికి కొట్టి 3rd డిగ్రీ మెథడ్ సప్లై చేసే దానికి అవకాశం ఏమేముంది? అవసరం లేదు కదా. ఓకే. ఇప్పుడు ఆ సాయి కృష్ణ అయితే ఒకరిని హత్య చేశాడు, ఆ కేసే నడిచింది. తర్వాత ఆయన మీద 15 కేసులు వైసీపీ హయాంలో పెట్టారంటున్నారు, మరి ఇంకొన్ని కేసులు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పెట్టారంటున్నారు. ఇన్ని కేసులు ఇప్పుడు హత్య చేశాడు, తర్వాత ఇన్ని కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అతని మీద 3rd డిగ్రీ ప్రయోగించడానికి లేదంటే అతన్ని హత్య చేయడానికి నైతికంగా అయినా కానీ అధికారం ఇస్తుంది అంటారా? అధికారం ఇవ్వదు. ఓకే. ఇప్పుడు అతని మీద 19 కేసులు ఉన్నాయి, ఏదో రౌడీ షీటర్ అని అంటున్నారు, క్రైమ్ సస్పెక్ట్ ఏదో ఒక సీటర్ అని అంటున్నారు. సరే, ఇతను మరి ఈ హత్య కేసులోనే అరెస్ట్ అయినాడా, వేరే కేసులో అరెస్ట్ అయినాడా అనే సమాచారం కూడా లేదు. ఎందుకంటే ఎక్కడో జరిగిన కేసు పూర్తి సమాచారం లేదు. అతను ఒకవేళ ఈ కేసులోనే అరెస్ట్ అయినా కానీ మర్డర్ అయిన కేసు అరెస్ట్ చేసి కోర్టు ప్రొడ్యూస్ చేయొచ్చు కదా, పట్టాల్సిన అవసరం ఏముంది? హత్య కేసు కింద నమోదు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. అతని 3rd డిగ్రీ అప్లై చేయాల్సి. కాకపోతే ఈ నాగరాజు వివాదాస్పదుడుగానే ఉన్నట్టున్నాడు. అతని మీద కూడా కొన్ని వీడియోలు పెట్టడము ఇవన్నీ వస్తుంటాయి నాగరాజు మీద. కొంచెం ఓవర్ స్టెప్ అయినాడేమో అనుకుంటాను. మే నెలలోనే మరొక వ్యక్తి అనుకుంటా, ఆయన కూడా వీడియో తీసి సిఐ నాగరాజు వేధింపులు భరించలేకపోతున్నానని గురించి తీసుకున్నాడని కూడా మనకు కేసు వచ్చింది. కొంచెం వివాదాస్పదుడు అని, అంతకంటే బాగుండదని పదం ఉపయోగించడం బాగుండదని. ఓకే ఓకే సార్. 2024 ముందు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేశారు అని ఒక ఆరోపణ వచ్చింది. ఆ ఆరోపణ అప్పుడు ఆ కేసు కూడా నడుస్తుంది. ఎమ్మెల్సీ అనంతబాబు వైసీపీకి చెందిన నేత. సో అప్పుడు కూడా కొంత ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంది, కొంత నెగిటివిటీని ఎదుర్కొంది. అయితే అంతకు మించిన సంచలనాత్మకంగా ఈ కేసు అయితే ఉంది. ఇప్పుడు ఏమైతుంది కేసు? ఇది ప్రభుత్వాన్ని తప్పులు పట్టడానికి ఏముంది? ప్రభుత్వంలో పెద్దలకు సంబంధం లేదు. ఎక్కడో జరిగిన సంఘటనలు, ఆ సంఘటనల మీద ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి పోతానే చర్య తీసుకున్నాడు. ప్రభుత్వం మీద ఆరోపణలు లేకపోయినా ఇది కొంత సంచలనాత్మకం. ఏం సంచలనాత్మకం అవుతుంది? అంటే లీడర్లు పోయినారు కాబట్టి పేపర్ల దృష్టికి వస్తుంది అంతేగాని ఇది సంచలనాత్మకమైనది ఏం కాదు కదా. ఇప్పుడు అతను ఏదో అరెస్ట్ చేసిండొచ్చు, 3rd డిగ్రీ అప్లై చేసినప్పుడు చనిపోయినారో లేదో తెలియదు మనకైతే. విచారణ జరిగితే పూర్తి తెలుస్తుంది. ఒకవేళ చనిపోయి ఉంటే కూడా హత్య నేరం ఆ నాగరాజు చుట్టుకుంటుంది. దానికి ప్రభుత్వం అంతకంటే ఏం చేస్తుంది? ఓకే. అంటే చంద్రబాబు నాయుడు గారిని కలవ ముందుకు వరకు కొంత అక్కడ రాధారంగ మిత్ర మండలి అని కొన్ని కాపు సంఘాలు కానీ, కొంత కాపు లీడర్స్ కానీ, కొంత వాళ్ళు వాయిసెస్ రైజ్ చేశారు, అంటే ఇది పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అని. అంటే చాలా సత్వరమైన యాక్షన్ అయితే తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు పిలవటం, వారికి న్యాయం చేస్తానని చెప్పటం. గతంలో ఒక దళితుడికి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అంత రియాక్షన్ రాలేదు సమాజం నుంచి, ఆ దళిత సమాజం నుంచి. కానీ ఇక్కడ కాపుల నుంచి మాత్రం ఒక ఇన్స్టాంట్ రియాక్షన్ ఏదోనండి, రాజకీయంగా జరుగుతుంటాయి. అది వేరు సమస్య, దాని ఉంటుంది. ఇప్పుడైతే ప్రభుత్వం దృష్టికి పోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి పోయినా చర్య తీసుకోకపోతే అది వివాదాస్పదం అవుతుంది. ఇప్పుడు చర్య తీసుకున్నాడు కాబట్టి ఇంకా వివాదం తావక్కడుంది లేకుండా. ఓకే. సో ఓవరాల్గా ఈ అంశాన్ని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రభుత్వం సరైన ఇప్పుడు వాళ్ళ దృష్టికి పోయినాక కింద ఎక్కడో జరిగింది పొరపాటు, అది డీజీపీ సిపి దృష్టికి పోయినప్పుడు వాళ్ళు
కొంచెం వాళ్ళకు డిపార్ట్మెంట్ అనే సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కదా, అవును. తీసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళ దృష్టికి కూడా పోయిందో లేదో తెలియదు, ఇప్పుడైతే తీసిపోయినామంటున్నారు. ఓకే. ఒకవేళ డిపార్ట్మెంట్ అని సాఫ్ట్ కార్నర్ కూడా ఉండిండొచ్చు. ఇది చీఫ్ మినిస్టర్ దృష్టికి పోయినాక ఆయన అయితే చర్యలు తీసుకున్నాడు కదా. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.